హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు ఎండు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటికి ముందుగా ఎండు చేపలకున్న తలలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఎండు చేపల్ని వేయించుకోవాలి. నేను ఆల్రెడీ వేయించుకున్నాము. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఈ ఎండు చేపల్ని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు ఇసుకలు ఏమీ లేకుండా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎండు చేప మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయాలి. అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇక్కడ మనం ఎండు చేపల్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఎండు చేపలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. చూడండి, కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల కారం, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసి ఒకసారి గరిటెతో మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఎండు చేపలకి పట్టేంత వరకు ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఈ ఉప్పు కారం అన్నీ ఎండు చేపలకు పట్టి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుందాం. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాము. వేయించిన మెంతి జీలకర్ర పొడిని 1 స్పూన్ వేసాము. చూడండి, చిక్కబడినాక కొద్దిగా ధనియాల పొడి, ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేయాలి. ఫైనల్లీ ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. మా అమ్మ చేసిన ఎండు చేపల పులుసు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.